నమస్కారం. నమస్తే సార్. నమస్కారం అండి. నమస్కారం. ఏర్పాట్లన్నీ బాగా చేశారా? ముక్కు మీద వేలేసుకుంటారు సార్. నోట్లో వేలెట్టుకోను. అవును, బ్యానర్ కట్టలేదంటే లాస్ట్ టైం కడితే బాగులేదన్నారు కదండి. రేయ్ దండట్రా. దా. ఏంటిది? పోల్దండ. ఎక్కడి నుంచి ఎరుకొచ్చారు? సంజీవయ్య పార్క్ నుంచి. మడిచి ఎందుకు? మంచం కింద పెట్టుకో, మంచి స్మెల్ వస్తుంది. పద పద. నమస్కారం నమస్కారం నమస్కారం. ఏంటా జనం లేరు? మీరు గంట లేట్ గా వచ్చారు, జనాలకు బోర్ కొట్టి వెళ్ళిపోయారు. చావురుగా అర్థం లేకుండా. లాస్ట్ టైం అప్సెట్ అయింది అనుకుంటే ఈసారి కూడా అలా చేస్తాం. మిగతా ఏర్పాట్లన్నీ పర్ఫెక్ట్ గా ఉన్నాయి, మీరు పదండి చూద్దరు కానీ. సారీ సార్, కింద సార్ నా వల్ల కొంచెం అప్సెట్ అయింది. పర్వాలేదులేండి, ఈసారి పిలవగానే వచ్చారు. థ్యాంక్ యూ, కూర్చోండి. ఇప్పుడు విపి గారికి ఏవి రావు గారి చేతుల మీదుగా సన్మానం. సార్ రండి సార్, రండి రండి. ఈ మంచం ఏంటి? మొన్న చాపేస్తే తిట్టారు కదండి, వచ్చి పడుకోండి సార్. పడుకోవడం ఏంటి? సన్మానం చేయాలి కదా. పడుకుంటానులేండి. అలాగే. ఇప్పుడు విపి గారికి ఏవి రావు గారి చేతుల మీదుగా హ్యాండ్ కర్చీఫ్ తో ఘన సన్మానం. హ్యాండ్ కర్చీఫ్ ఏంటి? ఏమన్నా రగ్గెత్తి తిట్టారు కదా. సరే సరే, కోపడు. రండి రండి. అది అర్థమైంది. చప్పట్లు చిటికలు రెగ్యులర్, అందుకని విజిల్ చేస్తున్నారు అనమాట. భలే క్యాచ్ చేశా. ఇప్పుడు పుష్పగుచ్చం. ఇది పుష్పగుచ్చం. ఇంకెందుకు ఆలస్యం? అద్దెకు తెచ్చిన కిరీటం కూడా నెత్తిన తగలబెట్టండి. సారీ సార్, కిరీటం టీవీ షూటింగ్ వాళ్ళు పట్టుకుపోయారట, గద తెప్పించాం. జాగ్రత్త, నేను మీద కోటింగ్. ఇప్పుడు మన ఏవి రావు గారు ప్రసంగిస్తారు, తీసుకోండి, కూర్చోండి. థ్యాంక్స్. సభకి నమస్కారం. సభ కానివ్వండి. మన వెరైటీ పుల్లయ్య గారు ఇంత దుర్మార్గుడు అనుకోలేదు. ఒంటి మీదకి నేళ్ళొచ్చాయి, పెళ్లి కాలేదని నటించి పెళ్లిడికొచ్చిన కూతుర్ని ఇంట్లో పెట్టుకుని నన్ను మోసం చేస్తావా? సమాజంలో పేరు, చేతిలో డబ్బు ఉంది కదా, ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది అనుకున్నావు కదూ? నాకు నీ ఆస్తి అంతస్తు కంటే ఆత్మాభిమానమే ముఖ్యం. ప్రేమకి నిజాయితీ కావాలి. నాకు నీ గురించి నిజాలు చెప్పుంటే ఖచ్చితంగా నిన్ను పెళ్లి చేసుకునేదాన్ని. కానీ పెద్ద మనుషులా ముసుగేసుకుని మంచి వాళ్ళ నటించి అబద్ధాలు చెప్పించి నన్ను దక్కించుకోవాలని ట్రై చేసి చావనైనా చస్తాను గాని నీలా చీటింగ్ చేసే మగాడికి మాత్రం పెళ్ళాని కాను. ఇక నుంచి నువ్వు వద్దు, నీ ఉద్యోగం వద్దు. ఎరా వెరైటీ, ఇలాంటి ఎక్స్ట్రా పనులు చేసి లేడీస్ ని కూడా ట్రాప్ చేస్తున్నావేంట్రా? అమ్మాయి ఎవరో నాకు అసలు తెలియదు. పబ్లిక్ లో ఇంత డైరెక్ట్ గా చెప్పినా ఆ అమ్మాయి తెలియదంటావా? అది కాదండి, వీడికి ఈ టైపు సన్మానం కాదురా, ఆ టైపు కరెక్ట్. ఏ టైపు? ఒంగో ఇంకేంటి చూస్తారు, రండిరా. అయ్యో